ఇద్దరు కొట్టుకుంటున్నారు అయ్యా ఆర్డర్ చేయడానికి. వాళ్ళకి వెళ్ళిపోయింది ఈవిడ. అరే నువ్వు ఆర్డర్ చేయలేవు, చేసేదాన్ని చేయనివ్వచ్చు కదా. రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఇద్దరు కొట్టుకొని మళ్ళీ వచ్చారు కాంప్రమైజ్ అయ్యి. సో ఇప్పుడు ఆర్డర్ అదిగో మళ్ళీ మొదలెట్టారు. నా వీడియో నేను తీసుకుంటున్నా, మీ ఫుడ్ మీరు తీసుకోండి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, నేను ఆ వీడియోని తీసుకుంటున్నాను. వెళ్ళారు ఇద్దరు కొట్టుకున్నారు, అటు ఇటు తిరిగి. నాకు ఒకటి కావాలంటే నాకు సిజిలర్ కావాలని ఒకరు, చోలే భటూరి కావాలని ఒకళ్ళు. తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి వద్దులే KFC తీసుకున్నాం. ఇద్దరు కొట్టుకుంటున్నారు. భలే ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. సరే వాటి సెలెక్షన్ ఒకటి చేసుకోండి. అరగంట అయిందయ్యా, ఒకటి కూడా సెలెక్ట్ చేయ, రెండు సెలెక్ట్ చేసుకున్నారు. నా టర్న్ అని ఆడంటాడు. సెలెక్ట్ చేయరా ఒకటి, అదా నీకు. ఇద్దరు అలుక్కొని నేను KFC తీసుకోను, నాకు అవసరం లేదని మధు ఏమో వదిలేసింది. అండ్ రిక్కి అక్కడ కూర్చొని KFC కోసం వెయిటింగ్. మధు వేరే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటుంది. వచ్చేసా బ్రో. మళ్ళీ సిగ్గు లేకుండా ఇద్దరు కలిసి తింటున్నారు. ఎలా తింటున్నారో చూడండి. For once. Put in the meal. Please. తాగవు కదా అంటే మా డాడీ చూస్తాడు తాగడానికి. తాగు నాకు ఓన్లీ వాటర్ తినేసి పంచుతాం. తినేస్తాను నేను, మళ్ళీ వాడతాను. అయితే నా ప్లేట్ లో పెడుతుంది ఏం అబ్బా. అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఉంటాయి కదా. అది ఇప్పుడు నేను చేయట్లేదనుకుంటా తెలుసా. చెయ్యి నాకు పూరి పడేసి వాళ్ళు KFC తింటారు కదా. నేను హెల్త్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ కాదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాడు మధ్యలో వచ్చాడని అడిగి KFC వద్దని పూరికి వెళ్ళింది. కొన్ని అలా అయినా తిండం మానేసిందా, అది మళ్ళీ నాకు పూరి పడేసి వాళ్ళు KFC తింటున్నారని మా మీద తెలుసు. నిబ్బి పనులన్నీ చేస్తుంది. తిను
చికెన్ మొత్తం తినేసి ఇంటికే పెట్టను. మమ్మీ ఏంటి? నేను చిన్నపిల్లలు అనుకుంటుందా? మమ్మీ అని అక్కడ చికెన్ ఇద్దా జరా అక్కడ పెట్టలేదు. అక్కడ కొంచెం ఇక్కడ పెట్టాను సేపు బంద్ అయిపోతుంది. వీళ్ళకి నిజంటే అంతా పుట్టు బ్రో నాదంటే మెల్లగా తిను. మేము ఇద్దరం కనబడతాము. నాకు కనబడట్లేదు. రెండు ముక్కలు చేతిలో పెట్టుకున్నాడు. నేను కొట్టుకుని ముక్కలు పోతాను. అదే నలుగుతారా? దాంతో నేను ముక్కలు తింటున్నాను. కన్నేస్తా. చోలే బటూరే అన్నాం. నేను అంటాను కొంటారు తిన్నది తెలుసు. కొట్టరు తర్వాత చూసేసి కంప్లీట్ చేయాల్సిందే. ఎక్కువైపోయిందా నాకు ఉంటుందా? పూరి తిన్నాను. కేఎఫ్సీ ఎప్పుడైతే లాగేస్తుంది పూరీలు వదిలేసడం. చోలే బటూరే అడిగింది ఎవరు? ఎప్పటి నుంచి అడుగుతున్నాను. చోలే బటూరే మాత్రం కొనలేదు అన్నది ఎవరు? అసలు వెళ్ళి ఆర్డర్ చేస్తుంది ఎవరు? మమ్మీ నాకు కావాలి మీ సారీ తిని ఒకేసారండి ఎవరో నేను చెప్పాను. తల్లి పూరి మొత్తం బాగా వెనకాల వేసుకోవచ్చు. ఆ పూరి కాదు ఇప్పుడు పూరి మన ఫుడ్ మనకు సరిపోతుండదు. ఈ పూరి బాగాలేదంట. వెనక ఎవడో తీసుకెళ్తే బాగుందంట. సేమ్
సేమ్ చోలే భటూరే. అందులో తీసుకో అక్కర్లేదు. డాడీ ఫోన్దేనా దేనా చేసుకున్నావు కదా వీడియో టచ్ అయిపోయింది. ఎప్పుడు వీడియోస్ చేసినా నేనే చేస్తాను. తీసుకోలేసి మమ్మీ చేతులు బాగున్నాయా? ఓవర్ యాక్షన్ డ్రామా. ఇద్దరు ఇంత డ్రామా అంటే ఇంట్లో అసలు డ్రామాకు పడుతుంది. తీయగుంది చాలా. నాకు వామిటింగ్ వస్తుంది సార్ నిజంగా. ఇది తినే తర్వాత చాక్లెట్ కాంప్లీట్ ఇవే కంప్లీట్ చేయాలి. అయితే నువ్వు కంప్లీట్ చేయి. నేను మాత్రం ఇదే కంప్లీట్ చేస్తాను. ఏం కాదు అర్థమైందా? ఏముంది కాదు మా మమ్మీ బ్రెయిన్ అసలు నాకు బుద్ధి లేదు వీళ్ళకి సిగ్గు లేదు. ఇది రియలైజేషన్. చోళ భటూరి ఎక్కువైందని చెప్పి వెగట్ వచ్చిందని తినడం మానేశారు. మళ్ళీ వచ్చి చాక్లెట్ క్యాండీ ఏదో కావాలని చెప్పి ఇది ఇప్పుడే ఫుడ్ ఎక్కువైపోయింది అన్నారా? మరి చోలే భటూరి సగం వదిలేసారు తినలేదు. ఎవరు ఆర్డర్ ఇస్తే ఆరే తినాలా? మరి నువ్వు స్టార్టింగ్ టేస్ట్ ఎందుకు చూసావు? డబ్బులు కట్టేసా. నీ దగ్గర ఉన్నాయి కదా చూడండి. డబ్బులు అంటే ఎలా వెళ్ళిపోయిందో. సిక్కులేని వాళ్ళు మళ్ళీ ఎలా తినిపించుకుంటున్నారు ఒకరికొకరు. బాలేదా? మార్ష్మెల్లో బాలేదంట. వీడి కేకే బాగుందంట.